దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము, మీరు గుండెల రోడ్ల మీదకి వచ్చి వెంకయ్య నాయుడు లాంటి దమ్మున జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గంలోనైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి పెద్దలకి కూడా, నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి, జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయనకి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారే 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ దమ్మే, ఈ ధైర్యమే జగన్కి, వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి ముఖ్యంగా రైతాంగానికి అది మా వాళ్ళ హుషారండి. ఎర్ర తువ్వాళ్ళు ఎగరేయటం మా వాళ్ళ హుషారు. ఈ హుషారే, ఈ ధైర్యమే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని రక్షించేలా చేసింది. వైసీపీ గూండాల నుంచి దమ్ముగా, ధైర్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే జన సైనికుల గుండె ధైర్యం, జన సైనికుల గుండె బలం. కూటమిది నదుల అనుసంధానం, ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, మనకి తెలుగు గంగా గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు. తెలుగు గంగా గుడ్లమోటుని రెండింటినీ అనుసంధానం చేయగలిగే కూటమి ఇది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నాం, మేము కూటమి నుంచి ఈ బాధ్యతని పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి మొత్తం ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం దాన్ని పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి పొట్టి శ్రీరాములు గారు మనకి రాష్ట్రాన్ని బలిదానం మీద వచ్చిన నేల ఇది. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా
ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. కన్యకా పరమేశ్వరి బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. మన ప్రభుత్వం రాగానే యువతకి చెప్తున్నాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయిస్తాం. వచ్చి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్. అలాగే 20 లక్షల ఉద్యోగాలని మనకి 5 సంవత్సరాల్లో చేసే బాధ్యత, ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చూడండి, యువతలో ఏ శక్తి దాగుంటుందో మనం చెప్పలేమని చెప్తా ఉంటా. ఇదే ప్రకాశం జిల్లాలో 2013 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ మధ్యన సివిల్స్ లో 780 ర్యాంక్ సాధించాడు. అంటే ఒక కష్టం, ఒక అవమానం ఉదయ్ కృష్ణారెడ్డిని ఒక మాట అనిపిస్తే పై అధికారులు పంతం పట్టి 786 ర్యాంక్ సంపాదించాడు. అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డిలు ఎంతమంది ఉన్నారో యువతలో. మనకి స్కిల్ డెవలప్మెంట్, అందరూ కుల గణాంకాలు తీసుకుంటారు. కుల గణాంకాలతో పాటు నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు. మీలో ఏ సమర్థత ఉంది, ఏ ప్రతిభ ఉంది, ఏ అభిరుచి ఉంది, ఆ లెక్కలు కూడా తీసుకుంటాం. మన ప్రతి చోట ఒక ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి బలమైన యువతని బయటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రతిభా గణాంకాలు తీసుకుంటాయి. ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా జగన్ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్ కి 1200 కోట్ల రూపాయలు ఎక్కొట్టాడు. అదే మన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాకా రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వాల. 25 లక్షల రూపాయలు ఆరోగ్యానికి హెల్త్ బీమా మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రతి మహిళకి, కుటుంబాన్ని నడిపే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తున్నాం. పంచాయతీ నిధుల్ని, మనకి కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధుల్ని నేరుగా పంచాయతీలకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఓల్డేజ్ పెన్షన్ 4000కి ఇంటికే తీసుకొస్తాం. ముఖ్యంగా దివ్యాంగులు ఉన్న కుటుంబాలకి నెలకి 6000 రూపాయలు, ప్రతి దివ్యాంగులకి నెలకి 6000 రూపాయలు వచ్చేలా చేస్తాం. అలాగే పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి నెలకి 15,000 రూపాయలు ఇంటికి అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధులు ఉన్న వారికి నెలకి 10,000 రూపాయలు అందజేస్తాం. ఇది కడుప కంబం చెరువు అంటాం. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు, మంత్రులకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించే కృష్ణదేవరాయలు కట్టింది. 6000 ఎకరాలు, ఎకరం కాదు, 2 కాదు, 6000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్లాగా, మన మీద ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్లాగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా.
మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది. జగన్ అంటే ఇచ్చేది. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ప్రారంభించారు. వృద్ధులకు పెన్షన్ దామోదరం సంజయ్ గారు ప్రారంభించింది. ఎవరైనా పెంచుకుంటూ వెళ్లాల్సిందే తప్ప నాయకులు ఎప్పటి నుంచి రాష్ట్ర ఆదేశక సూత్రాలని మనకి అర్థం చేసుకొని ఎప్పటి నుంచో ప్రజలకు నిలబడతా ఉన్నారు. జగన్ కథలు ఏం చెప్తాడు? జగన్ కథలేం చెప్తాడు? తను ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాడు అంట. ఎవడు ఇచ్చేది, ఎవడు పుచ్చుకునేది? ఇది మన సొత్తు. ఇది మనకి మాగుంటు శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు నెల్లూరులో పెరిగాను. నేను ఆల్మోస్ట్ ఆయనకి సెవెంత్ చదువుతుండగా, 8th చదువుతుండగా నుంచి తెలుసు నాకు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, అండగా నిలబడేవారు. నేను ఈ రోజున మాగంటు శ్రీనివాసరెడ్డి గారిని నేను మిమ్మల్ని గెలిపించడానికి, మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నేను ఎప్పుడు మీలాంటి పెద్దలు, శక్తిమంతులు, ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు, మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఆ విషయం నేను మర్చిపోను. మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, నేను మర్చిపోను. కానీ ఈరోజు నేను అడుగుతుంది, మీరు ఎదగండి, మీరు అభివృద్ధి కండి. కానీ మన ఒంగోలు పార్లమెంటు, గిద్దలూరు, మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి. చూడండి, అక్కడ ఏపీఎస్సీ ఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నారు. గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి. అడవులు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి. మనకి ఇంతమంది యువత మలమలాడుతూ ఉన్నారు. రైతాంగం సాగునీరు లేక కట్టకిటకలాడుతున్నారు. ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు, ఎవడన్నా వచ్చి ఈ నేలకి, మా ప్రకాశం జిల్లాకి, మా గిద్దలూరుకి, మార్కాపురంకి, ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం. దానికోసం పరిశ్రమలు రావాలి. జగన్తో ఒక సమస్య ఉంది. జగన్కి ఒక సమస్య ఉంది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు. అరే, ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా? ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుగా అవడానికి, నీడనివ్వడానికి. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం, దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి గింజలు పాతి పెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ, ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు పక్షపాతిని, నేను రైతాంగం పక్షపాతిని, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునేవాడిని. నేను ఒంగోలులో పెరిగిన వాడిని, కనిగిరిలో ఉన్నవాడిని, కనిగిరిని చూసిన వాడిని. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో. మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తాయో తెలుసు. నాకు ఆ కష్టం తెలుసు. రాజకీయాలకు సరదాగా రాలా. అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం అంటారు. కానీ ఎవ్వరికీ తెలియని గణాంకాలు. ప్రకాశం జిల్లాలో 150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది. కానీ 150 కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసు పట్ల